భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిరి ఎంక్లేవ్ కాలనీ భక్తులు అందించారు. తిరిగి వారికి భద్రాచల కళ్యాణ ముత్యాల తలంబ్రాలు వాటి విశిష్టత, పవిత్రతలను తెలియజేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 300 కిలోల గోటి తలంబ్రాలు ఒలిపించి అందించామన్నారు. ఈ కోటి తలంబ్రాల దీక్షలో గ్రామ గ్రామాన లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారన్నారు. అందుకు సిరి ఎంక్లేవ్ భక్తులు పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు భద్రాచలం అందించారని, తిరిగి వారందరికీ ముత్యాల తలంబ్రాలు అందిస్తామన్నారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలం తాము వెళ్ళలేకున్నా మా గోటి తలంబ్రాలు వెళ్ళాయి. మళ్లీ తిరిగి రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రామకోటి రామరాజు రామభక్తికి గాను సిరి ఎంక్లేవ్ మహిళా భక్తులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం తమకు ఇలాంటి అవకాశం ఇవ్వాలని రామకోటి రామరాజును కోరారు. జై శ్రీరామ్ అండి. మేము భద్రాచలం రామకోటి రామరాజుకు తలంబ్రాలు ఒలిచేయడం జరిగింది. భద్రాచలంకి అవే కళ్యాణం అయిపోయిన తర్వాత మాకు గజ్వేల్ గ్రామానికి కూడా గోటి తలంబ్రాలు రావడం జరిగింది. మన సిరి ఎన్క్లేవ్ కాలనీకి ముత్యాల తలంబ్రాలు రావడం జరిగింది. ఈ రోజు పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. మా భక్తకోటి రామరాజుకు మా ధన్యవాదాలు. మాకు రామరాజు గురువు గారు సిరేన్కిలో కోటి తలంబ్రాలు ఓడ్లు తీసుకురావడం జరిగింది. మేము ర్యాలీలాగా చేసుకొని గోటి తలంబ్రాలు ఒలవడం జరిగింది సిరేన్కిలో. ఇప్పుడు మళ్ళీ భద్రాచలం నుంచి రామరాజు గురువు గారు మాకు రాములవారి కళ్యాణం అక్షంతలు తీసుకురావడం జరిగింది. ఆ అక్షంతలు మాకు ఇవ్వడం జరిగింది. అవి మేము సంతోషంగా భావిస్తూ రామరాజు గురువు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాకు రామకోటి రామరాజు పంతుల ద్వారా తలంబ్రాలు నిలిచి ఇవ్వడం జరిగింది. మాకు తలంబ్రాలను కూడా ఆ పంతులు గారు తెచ్చిచ్చారు. భద్రాచల ముత్యాల తలంబ్రాలు ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. దానికి కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం మాకు ఇలానే జరిపించవలసిందిగా రామరాజు పంతులు గారిని కోరుచున్నాము. ధన్యవాదములు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.